మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడయిందును గనక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చాను. చదివిన వాక్య భాగంలో గిద్యోను అనేటువంటి ఒక బలహీనుడు ఉన్నాడు. మరొక తర్జుమాలో మనం చూస్తే పిరికి వాడైనటువంటి గిద్యోను ఉన్నాడు. అతని యుద్ధకు యెహోవా దూత ప్రత్యక్షమై, నీవు శత్రుల యుద్ధకు వెళ్ళు, మిద్యానీయులందరినీ నీవు ఓడిస్తావు, జనులను వారి చేతుల్లో నుండి నువ్వు విడిపిస్తావు అని సెలవిస్తూ ఉండగా బలహీనుడు, పిరికివాడును, భయస్థుడు అయినటువంటి గిద్యోను అంటున్నాడు, అయ్యా, నేను ఎన్నిక లేని వాడిని, నేను చాలా బలహీనుడను, నా గోత్రం కనిష్టమైనది, నేను చాలా అల్పుడిని, దేని సహాయము చేత నేను ఈ కార్యాన్ని నెరవేర్చగలను అని అడుగుతున్నాడు. నేడు మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, గిద్యోను నేను దేని సహాయము చేత ఇశ్రాయేలీలను, నీ పేరు పెట్టబడినటువంటి నీ జనులను, నా సహోదరులను రక్షింపగలను అని అడుగుతున్నాడు. గిద్యోను స్థాయిని మనం ఒకసారి చూసినట్లయితే గిద్యోను న్యాయాధిపతి. జనులందరూ గిద్యోను మాటకు లోబడుతున్నారు, గిద్యోను మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి న్యాయాధిపతి అయినటువంటి గిద్యోను ఏం చేస్తున్నాడు అని మనం చూస్తే 6వ అధ్యాయము 11వ వచనం మధ్యలో మాట, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. న్యాయాధిపతి అయినటువంటి గిద్యోను గానుగ చాటున గోధుమలను దుల్లగొడుతూ ఉన్నాడు, అనగా యవ్వల పిండిని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు గిద్యోను నువ్వు ఆ పని చేస్తున్నావు అంటే, మాకు కొంచెము ధాన్యమే ఉంది, దానిని మేము జాగ్రత్తగా వాడుకోవాలి, యవ్వల రొట్టెను సిద్ధపరచుకోవడానికి ఆ పొట్టును, పిండిని కూడా నేను జాగ్రత్త చేస్తున్నాను, దానిని నేను దొల్లకొడుతున్నాను, గోధుమలను అని సెలవిస్తాడు. మనం గిద్యోను ఎదురుగా నిలబడి ఈ మాట అడగొచ్చు, గిద్యోను నీ స్థాయి ఏంటి, నీవు చేసే పని ఏమిటి అని మనం అడిగినట్లయితే అతను అంటాడు, అయ్యా, నేను పేరుకే గిద్యోనుని, పేరుకే నేను న్యాయాధిపతిని, కానీ నాకు చాలా భయం, నేను ముందడుగు వేయలేను, నాకు శత్రువులను చూచిన వెంటనే నా హృదయం కుచించుకుపోతుంది, నేను నా చేతులు ముడుచుకోవాల్సి వస్తుంది, ధైర్యంగా అడుగు వేయలేకపోతున్నాను, నేను శక్తిహీనుడను అని అంటాడు. గిద్యోను, అసలు నీ పేరుకు అర్థము తెలుసా అంటే, అవును తెలుసు, నా పేరుకు అర్థం పడద్రోయువాడు అని, శత్రువులను పడద్రోయువాడను, శత్రువు యొక్క ప్రాకారములను పడద్రోయువాడను, కానీ నేను ఆ పని చేయలేను, నా పేరుకే నేను గొప్పవాడిని, కానీ నేను చాలా బలహీనుడను అని గిద్యోను అంటాడు. అటువంటి బలహీనుడి యొద్దకు ప్రభువు వెళ్ళి, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అని నోరు తెరిచి అతన్ని పిలిచినప్పుడు అతడు ఎంతో ఆశ్చర్యపోయాడు. నేను ఏ విధంగా పరాక్రమం కలిగిన వాడిని? ఒకవేళ నేను పరాక్రమం కలిగిన వాడిని అయితే నా జనులు ఇలాగా భయపడుతూ భయాందోళనలతో వారి జీవితాన్ని కొనసాగించవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది? శత్రులు మాకు ఆహారం రానివ్వకుండా వారు ముట్టడి వేసి ఉన్న పరిస్థితి ఎందుకు వచ్చింది? కరువుతో మా దేశం ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాడు. అయినప్పటికీ ప్రభు దూత అతనితో అంటున్నాడు, నీవు నడుము కట్టుకో, నీవు ఒక్క వ్యక్తిని హతము చేసినట్లుగా మిద్యానీయులను అందరినీ హతము చేయుదువు అని గిద్యోనుతో సెలవిస్తే, నా పరిస్థితి అంతా నీవు ఎరిగి ఉన్నావు, నేను ఎంత బలహీనుడనో, ఎంత పిరికివాడనో, ఎంత శక్తిహీనుడనో, ఎంత కనిష్ఠుడనో, ఎంత అల్పుడనో, ఇవన్నీ నీకు చెప్పిన తర్వాత కూడా ఇంకా నేను యుద్ధానికి వెళ్ళాలి, జయిస్తాను అని ఎలా చెప్తున్నావయ్యా? అసలు నేను దేని సహాయం చేత జయించగలను అని యెహోవా దూతను అడిగితే అక్కడ మనం చాలా స్పష్టంగా మనం గమనిస్తాం. గిద్యోని చేతిలో ఏముంది అంటే యవ్వల పిండి ఉంది. గోధుమలను దొల్లకొట్టిన తర్వాత దాని ద్వారా వచ్చేటువంటి పదార్థం గోధుమల పిండి మరియు దానిలో నుండి తీసేసినటువంటి నాసిరకమైనటువంటి పిండే యవ్వల పిండి, అనగా గోధుమ పిండి కంటే కొంచెం తక్కువ రకమైనటువంటి పదార్థము యవ్వల పిండి. ధనవంతులు గోధుమల రొట్టెలు తింటారు, బీదవారు యవ్వల రొట్టెలు తింటారు. ఏదేమైనప్పటికీ యవ్వల పిండి అనేది బేదరికానికి, తక్కువ స్థాయికి చెందినటువంటి పరిస్థితికి సాదృశ్యం. గిద్యోను ఇప్పుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అనగా యవ్వల రొట్టెకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు శత్రులు వారి చుట్టూ ముట్టడి వేసి ఉండగా వారి గుడారంలో ఉన్నటువంటి శత్రువుకు ఒక కల వచ్చింది. అదేమనగా
ఉండగా గుడారంలో నిద్రిస్తూ ఉన్నారు వారు శత్రులు. వారిలో ఒకడు దిగ్గున లేచి ఆందోళనతో అతని ప్రక్కనున్నటువంటి తన తోటి వాడిని లేపి, నేను ఒక కలగంటిని, అదేమనగా యవ్వల రొట్టె ఒకటి మిర్జేనీల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దానిని పడగొట్టి తల క్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయిను అని చెప్తున్నాడు. అప్పుడు ఆ వినిన వ్యక్తి అంటున్నాడు, అరే యవ్వల రొట్టి వచ్చి ఆ గుడారమును పడేసింది అంటే యవ్వల రొట్టి అనగా నాకు గుర్తొస్తుంది ఏదనగా అది గిద్యోన్ రా. యవ్వల పిండి చేసుకుంటూ ఉంటాడు, యవ్వల రొట్టెలు చేసుకుంటూ ఉంటాడు, పిరికోడు. అటువంటి పిరికివాడు ఆ గుడారమును ఎలా పడవేయగలడు? ఆ యవ్వల రొట్టె ఏ విధంగా ఒక గొప్ప ప్రాకారం పడద్రోయగలుగుతుంది? ఇది ఎలా సాధ్యం? ఒకవేళ గిద్యోను పరాక్రమ వీరుడిగా శూరుడిగా మార్చబడ్డా? గిద్యోనుకు అంత బలము వచ్చిందా అని ఆలోచిస్తూ ఉండగానే దేవుని సెలవు చేత గుడారం మాటున ఉన్నటువంటి గిద్యోను ఈ మాటలన్నీ విన్నాడు. నన్ను గూర్చిన వీరు మాట్లాడుకుంటుంది, పిరికి వాడిని బలహీనుడును అయినటువంటి నన్ను గూర్చునే మాటలు మాట్లాడుకుంటున్నారు అని గిద్యోను ఆలోచనలో పడ్డాడు. ఏదేమైనప్పటికీ శత్రులకు భయము దేని వలన కలిగింది అనగా యవ్వల రొట్టెను బట్టి భయము కలిగింది. నిజమే, గిద్యోను గురించి మనం ఆలోచించినప్పుడు గిద్యోను చేతిలో ఏమీ లేదు, అతని హృదయంలో ధైర్యం కూడా లేదు, అతనిలో అసలు విశ్వాసమే లేదు. కేవలం అతడు దేవుని మాటను బట్టి దేవుడు ఏదో కార్యం చేస్తాడు, దేవుడు ఉన్నాడు, నేను పిరికివాడిని, వేరొకరిని ఎన్నుకుంటాడు, ఏదైనా చేయగలడు అని ఆయన మీద విశ్వాసంతో దినములను కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ నేనే చేయగలను అన్నటువంటి విశ్వాసం అతనికి లేదు, నేను గొప్ప వీరుడిగా మార్చబడతాను అన్నటువంటి ఆలోచనే అతనికి లేదు. కానీ గిద్యోను ఏర్పరచుకున్న, గిద్యోనును ఎన్నుకున్న, గిద్యోనును అభిషేకించిన దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉన్న ఆ యవ్వల పిండి చాలు, నీ చేతిలో ఉన్నటువంటి ఆ యవ్వల పిండి చాలు గిద్యోను. శత్రులను పడద్రోయడానికి నీ చేతిలో ఎన్నిక లేని బేదరికానికి సదృశమైనటువంటి ఆ యవ్వల రొట్టె చాలు, అది నీ చేతిలో ఉన్నది గనక నేను నిన్ను ఆశీర్వదించాను గనక ఆ యవ్వల రొట్టె సరిపోతుంది నీ శత్రులను ఓడించడానికి. ఆ యవ్వల రొట్టె దొర్లుకుంటూ వచ్చి శత్రుల యొక్క గుడారమును పడద్రోయిసింది అనగా గిద్యోను బలహీనుడే, యవ్వల పిండిని చేసుకునేవాడు. కానీ ఎప్పుడైతే గిద్యోను దేవుని సెలవు చేత ఆ పని చేయడానికి పూనుకొని అడుగు వేశాడో శత్రులు అందరూ కూడా భయాందోళనకు గురై గిద్యోను చేతిలో ఓటమిని రుచి చూశారు. ఈ 6వ అధ్యాయము 7వ అధ్యాయము మనం చూస్తాం. గిద్యోను మిద్యానీయులను తరిమి ఓడించాడు. కేవలం గిద్యోను దేవుని చేతే సహాయాన్ని పొందుకున్నవాడు. గిద్యోను అడుగుతున్నాడు, దేని చేత, ఏ సహాయము చేత నేను ఈ కార్యము చేయగలను అని అంటే ప్రభు అంటున్నారు, దేని సహాయం కావాలి నీకు? నేనే నీ సహాయం. నేను నీతో ఉంటే, నేను నీకు సహాయం అందిస్తే నీ చేతిలో ఉన్నటువంటి అల్పమైనటువంటి పదార్థము చాలు, నీ చేతిలో ఉన్నటువంటి చిన్న పరికరము చాలు, నీ చేతిలో ఉన్నటువంటి కొంచెము పిండి చాలు, నీ చేతిలో ఉన్నటువంటి యవ్వల రొట్టె చాలు, నేను నీకు సహాయము చేయవాడనై ఉండగా నీ చేతిలోది సరిపోతుంది. గిద్యోను అంత పరాక్రమ వీరుడిగా మార్చబడతాడు అన్న సంగతి గిద్యోనికే తెలియదు. గిద్యోనును ఆశీర్వదించినటువంటి ప్రభు నేను ఈ వాక్యం వింటున్నటువంటి మీతో సెలవిస్తున్నాడు, నా ప్రియులారా, గిద్యోనును బలపరిచి పిరికివాడుగా ఉన్నటువంటి గిద్యోనును పరాక్రమ వీరుడిగా మార్చినటువంటి ప్రభు నేడు మిమ్మును పరాక్రమ వీరులుగా, విశ్వాస యోధులుగా, ప్రార్థన వీరులుగా మార్చడానికి ప్రభు శక్తి కలిగిన వాడు. మీ చేతిలో ఏమున్నది? గిద్యోని చేతిలో తక్కువ స్థాయికి చెందిన జల్లికెళ్ళినటువంటి పదార్థమైనటువంటి యవ్వల పిండి, యవ్వల రొట్టె ఉంది. కానీ గిద్యోని చేతిలో ఉండబట్టి అది శత్రులను ఓడించే శక్తి కలిగినటువంటి పరికరంగా మార్చబడింది. మీ చేతిలో ఏమున్నది? కొంచెమే ప్రార్థన, కొంచెము విశ్వాసం, కొంచెము ఆరాధన, కొంచెము స్తుతి, కొంచెము కృతజ్ఞత, కొంచెమే ఉన్నదా? కొంచెమే భక్తి మీ యొద్ద ఉన్నదా? మీరు మీకు కలిగిన దానిని సంపూర్ణంగా మీరు వినియోగించినట్లయితే, శక్తి వంచన లేకుండా మీకు కలిగిన దానిని మీరు వినియోగించిన ఎడల నా శక్తిని మీకు అనుగ్రహించి మీరు ఊహించినటువంటి గొప్ప కార్యములను నేను మీ కొరకు జరిగిస్తాను. గిద్యోను ఎప్పుడూ అనుకోలేదు, అటువంటి కార్యాన్ని నేను చేశాను. మీరు ఎప్పుడు అనుకోనేటువంటి గొప్ప కార్యాన్ని నేను చేస్తాను. గిద్యోను చేతిలో ఉన్నటువంటి ఆ బలహీనమైనటువంటి యవ్వల రొట్టె ఏమి చేయగలదు అని అనుకున్నాడు. కానీ దాని చేతనే నేను కార్యం జరిగించాను. నేడు నీ చేతిలో ఉన్నటువంటి చిన్న వ్యాపారాన్ని, చిన్న ఉద్యోగాన్ని, కొంచెం అర్పణను, కొంచెం ధైర్యాన్ని, కొంచెం విశ్వాసాన్ని, కొంచెం ప్రార్థనను, కొంచెం ఉపవాసాన్ని నేను పరిపూర్ణ స్థాయిలోకి తీసుకొస్తాను. నేను దానిని ఆశీర్వాదకరంగా మారుస్తాను. మీకు కలిగిన ఆ కొంచెమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల. గిద్యోను ప్రభువుతో స్పష్టంగా సెలవిస్తున్నాడు, నా దగ్గర ఏమీ లేదు అని తన అసమర్థతను ఒప్పుకున్నాడు. గిద్యోను చేతిలో ఉన్నటువంటి ఆ బలహీనమైన దాన్ని దేవుడు బలమైనటువంటి సాధనంగా మార్చాడు. నేడును ఆయన ఎదుట మిమ్మల్ని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ ఉండగా మీరు ఆయన ఎదుట నేను దేని సహాయము చేత ఈ పని చేయగలను, నేను ఏ స్థితిలో ఉన్నాను అని ప్రతి
ప్రతి పరిస్థితిని ఆయన ఎదుట స్పష్టంగా పాప క్రియలను, అవిధేయతను, దుర్మార్గతను ఒప్పుకొని ఆయన ఎదుట సరిచేయబడిన ఎడల, ఆయనతో సంధి చేసుకుని ఎడల ఆయన మిమ్మను అట్టి విధంగా ఆశీర్వదించి జయ జీవితంను అనుగ్రహించి శత్రువులను ఓడించేటువంటి పడద్రోయి శక్తిని అనుగ్రహించి ఆయన సన్నిధిలో గొప్ప సాక్షి నిలబెట్టి నిత్యరాజ్యానికి వారసులుగా మారుస్తాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి నా ప్రభా, ఈ వాక్యం ప్రత్యేకపడిన ప్రభుత్వ జ్ఞాపకం చేసుకున్నట్లుగా దీవించండి. గిద్యోను ఆశీర్వదించిన నీవు బలహీనుడును బలవంతుడిగా మీరు మార్చారు. పిరికి వారిని పరాక్రమ వీరుడిగా మీరు మార్చారు. బలహీనమైనటువంటి పదార్థాన్ని శక్తి కలిగినటువంటి సాధనంగా మీరు మార్చారు. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను కూడా అట్టి విధంగా మీరు ఆశీర్వదించి మా చుట్టూ ఉన్న వారందరూ గొప్పవారు అని అనుకుంటూ, ధనవంతులు, బలవంతులు, బలగం కలిగిన వారు, పేరు కలిగిన వారు, గొప్పవారు, అధికారులు అని అనుకుంటూ భయపడుతూ ఉండగా నీవు తోడుగా ఉంటే అల్పులను కూడా ఏ విధంగా ఆశీర్వదిస్తావు అన్నటువంటి విషయాన్ని ప్రతి వారి జీవితంలో కార్యాలు జరిగించి వారి ప్రతి అవసరం అక్కరిని మహిమను తీర్చి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.